హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి 30,000 సబ్స్క్రైబర్స్ అయితే టెలిగ్రామ్లో ఉంటారో అక్కడైతే మీరు ఫాలో అవ్వచ్చు. అప్పుడు మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు వీడియోలో మనం 3 ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి నీతి ఆయోగ్ ప్రజెంట్ చైర్మన్ లేదా నీతి ఆయోగ్ ఫస్ట్ చైర్మన్. మీకు నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అని అడిగినా లేదా నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అని అడిగినా సరే ఆన్సర్ అయితే ఒకటే అవుతుంది. ఆల్రెడీ మనం నీతి ఆయోగ్ గురించి మన ఛానల్లో చాలాసార్లు అయితే డిస్కస్ చేసాం. సో ఆన్సర్ వచ్చి నరేంద్ర మోడీ. ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ తీసుకొచ్చినప్పటి నుండి మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మనకి మొదటి అధ్యక్షుడు అన్నా లేదా ప్రజెంట్ అధ్యక్షుడు అన్న నరేంద్ర మోడీ ఆన్సర్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ ఈ పాయింట్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, సోనాల్ మాన్సింగ్ బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్. సోనాల్ మాన్సింగ్ మనకు ఏ రంగానికి చెందిన వ్యక్తి అని అడిగారో ఆన్సర్ వచ్చి మనకి డాన్సింగ్. ఓకే, క్లాసికల్ డాన్సర్ మనకి ఈ పర్సన్ వచ్చి. నెక్స్ట్, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కింగ్. ఓకే, 3వ బౌద్ధ సమావేశానికి ఏ కింగ్ అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి అశోక. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద న్యూ సుప్రీంకోర్ట్ బిల్డింగ్ ఇన్ విచ్ కంట్రీ. ఏ దేశం యొక్క సుప్రీంకోర్టు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు అని అయితే అడిగారు. సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ మనకి మారిషస్ యొక్క భవనాన్ని అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ గివ్స్ ద కాళిదాస్ సమాన్ అవార్డ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకి కాళిదాస్ సమాన్ అవార్డుని అందిస్తుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రం మనకి కాళిదాస్ సమాన్ అవార్డుని అయితే ప్రదానం చేస్తుంది. 6th లార్జెస్ట్ కంట్రీ. 6వ అతిపెద్ద దేశం ఏమిటి అని అయితే అడిగారు. 6వ అతిపెద్ద దేశం వచ్చి మనకి ఆస్ట్రేలియా అయితే అవుతుంది. మనకి టాప్ 7 చూస్తే రష్యా, కెనడా, యునైటెడ్ స్టేట్స్, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా మరియు ఇండియా. ఓకే, ఆస్ట్రేలియా వచ్చి 6, ఇండియా వచ్చి మనకి 7వ అతిపెద్ద దేశం. నెక్స్ట్, హౌ మెనీ నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. ఈ పాయింట్ కూడా మనం ఐక్యరాజ్య సమితి వీడియోలో కానీ డిఫరెంట్ మనకి రివ్యూ వీడియోస్లో కానీ చాలాసార్లు డిస్కస్ చేసాం. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలుగులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటారు. దీంట్లో మనకి శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయి. ఆ 5 ఏంటి అంటే యుఎస్, యూకే, రష్యా, చైనా మరియు ఫ్రాన్స్. అలాగే 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. ఈ 10 తాత్కాలిక సభ్య దేశాలని మనకి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుంది. సో వీటి యొక్క పదవీ కాలం ఎంత అంటే 2 సంవత్సరాలు. మనకి ఈ క్వశ్చన్ కూడా రీసెంట్గా అడిగాడు. మనకి 10 తాత్కాలిక సభ్య దేశాల యొక్క పదవీ కాలం ఎంత అని 2 సంవత్సరాలకు ఒకసారి అయితే వీళ్ళని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఇండియా వచ్చి ఇప్పటిదాకా 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్నికవడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. క్రింది మనకి కొన్ని ఇచ్చి G20, నాటో ఈ విధంగా కొన్ని మనకి ఆర్గనైజేషన్స్ ఇచ్చి అందులో దేంట్లో ఇండియా సభ్యదేశం కాదు అని అయితే అడగడం జరిగింది. ఎందులో మనకి సభ్యదేశం కాదు ఇండియా అంటే అకార్డింగ్ టు ద ఆప్షన్స్ మన సబ్స్క్రైబర్స్ చెప్పిన దాని ప్రకారం నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో అయితే భారతదేశం సభ్యదేశం కాదు. నెక్స్ట్, మురుదేశ్వర టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. మురుదేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది అని అయితే అడిగారు. మురుదేశ్వర టెంపుల్ వచ్చి మనకి కర్ణాటక స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్, సివిల్ సర్వీస్ డే ఎప్పుడు అని అడిగారు. ఇంపార్టెంట్ డేస్ కూడా అడుగుతున్నారు మనకి. స్టార్టింగ్లో కూడా ఇంపార్టెంట్ డేస్ మీద థీమ్స్ రిలేటెడ్గా అడిగేవాళ్ళు. సివిల్ సర్వీస్ డే వచ్చి మనకి 21 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. బ్లూ కలర్ ఆఫ్ స్కై డ్యూ టు. ఆకాశం నీలి రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ కారణంగా మనకి ఆకాశం నీలి రంగులో ఉంటుంది. నెక్స్ట్, నమామి గంగా మనకి రివర్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్గా అయితే క్వశ్చన్ ఐడియా లేదు. నమామి గంగా మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మిషన్ స్టార్ట్ చేయడానికి పొల్యూషన్ ఆఫ్ ద రివర్ గంగా. ఓకే, ఏదైతే గంగా నది యొక్క పొల్యూషన్ ఉందో దాన్ని తగ్గించడం కోసం ఈ నమామి గంగా ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించారు. నెక్స్ట్, యంగ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ యాజ్ ఆఫ్ అక్టోబర్ 2020. అక్టోబర్ 2020 నాటికి యువ నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు అని అడిగారు. అతిపిన్న వయసులో నోబెల్ బహుమతి అందుకుంది ఎవరు అంటే ఇప్పటిదాకా మనకి మలాలా యూసఫ్జాయ్. నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ అయితే అడగడం జరిగింది. మార్నింగ్ షిఫ్ట్లో నాస్కామ్ అడిగారు. మనం నాస్కామ్, నాబార్డ్ ఈ అన్ని ఫుల్ ఫామ్స్ కూడా హూయిస్ హూ వీడియోలో మనం చాలాసార్లు అయితే చెప్పుకున్నవే. నాబార్డ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్.
ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ, మొట్టమొదటి సాధారణ ఎన్నికలు లోక్సభకి సంబంధించి ఏ సంవత్సరంలో జరిగాయి అన్నారో ఆన్సర్ వచ్చి 1951, 52 సంవత్సరాల్లో జరిగాయి. మీకు ఆప్షన్లో 51 కానీ 52 కానీ ఇస్తాడో అదైతే ఆన్సర్ అవుతుంది. హూ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఐరన్ మ్యాన్, మనకి ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారో అని అడిగారు. ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అయితే పిలవడం జరుగుతుంది. అలాగే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే దాదాబాయ్ నౌరోజీ. వై గాంధీజీ హ్యాస్ స్టాప్డ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్, గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఎందుకు ఆపివేశారో అని అడిగారు. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన ప్రశ్నే. ఆన్సర్ వచ్చి చౌరా చౌరీ ఇన్సిడెంట్. సో మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేసింది ఎవరు అని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ గాంధీజీ అవుతుంది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ చూసుకున్నట్లయితే మనకి 1920లో స్టార్ట్ చేశారు. 1920 నుండి 22 దాకా 2 సంవత్సరాల పాటు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కొనసాగిన తర్వాత చౌరా చౌరీ సంఘటన మనకి దుర్ఘటన జరగడం వల్ల ఈ చౌరా చౌరీ ఇన్సిడెంట్స్ వల్ల మనకి గాంధీజీ వైలెన్స్ అనేది అవుతుందని చెప్పి ఈ ఉద్యమాన్ని అయితే నిలిపివేయడం జరిగింది. లైట్ బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ రెడ్ అండర్ విచ్ pH వాల్యూ, ఓకే మనకి లైట్ బ్లూ లిట్మస్ నీలి కాగితం ఎర్రగా మారడానికి pH వాల్యూ ఎంత ఉంటుందని అడిగారు. మనకి లైట్ బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ ఇంటూ రెడ్ అంటే మనకి అసిడిక్ కండిషన్స్లో అయితే జరుగుతుంది. అసిడిక్ కండిషన్స్ మీన్స్ pH వాల్యూ అనేది 7 కన్నా తక్కువ ఉంటే యాసిడ్ కాబట్టి లెస్ దాన్ pH వాల్యూ 7, ఇటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అదైతే మనకి ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ నేషనల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకే నేషనల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు. మనకి జాతీయ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. కజిరంగా నేషనల్ పార్క్ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది అని అడిగితే అస్సాం స్టేట్లో ఉంటుంది. లేదా కజిరంగా జాతీయ పార్క్ దేనికి ఫేమస్ అని అడిగితే 1 హార్న్డ్ రైనోస్కి అయితే ఫేమస్ ఉంటుంది. లేదా 1 హార్న్డ్ రైనోస్ అనేవి ఎక్కువగా ఏ నేషనల్ పార్క్లో ఉంటాయి అంటే కజిరంగా నేషనల్ పార్క్ అయితే ఆన్సర్ ఉంటుంది. ఓకే స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే పట్టించుకోకండి. నేను సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిన కొన్ని పాయింట్స్ అయితే టైం బ్లాక్ పడడం వల్ల ఎగ్జాక్ట్గా తీసుకోవడం వల్ల అయితే కొన్ని మిస్టేక్స్ అయితే స్పెల్లింగ్స్లో ఉంటాయి. ద ప్లానింగ్ కమిషన్ అబ్లాయిష్డ్ అండ్ విచ్ ఇయర్, ప్రణాళిక కమిషన్ ఏ సంవత్సరంలో రద్దు చేయబడింది అని అయితే అడిగారో. ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో ఇది మనకి 17 ఆగస్టు 2014, ఓకే 2014 సంవత్సరంలో ముఖ్యంగా ఈ ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్ అయితే రద్దు చేశారు. సో 2014లో రద్దు చేసిన తర్వాత నీతి ఆయోగ్ అయితే ఫామ్ చేయడం జరిగింది 1 జనవరి 2015 సంవత్సరం. ఓకే చాలాసార్లు చెప్పుకున్నాం కదా 1 జనవరి 2015 సంవత్సరంలో అయితే ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి దాని ప్లేస్లో మనకి నీతి ఆయోగ్ని అయితే తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్గా రద్దు చేసింది అయితే 17 ఆగస్టు 2014 రద్దు చేశారు. బట్ నీతి ఆయోగ్ రావడం మటుకు 1 జనవరి 2015 నుండి అయితే అమల్లోకి అయితే రావడం జరిగింది. విచ్ మినిస్ట్రీ ఇంప్లిమెంటెడ్ ద జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ వస్తు సేవల పన్నును ఏ మంత్రిత్వ శాఖ ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా షేర్ ద బార్డర్ విత్ నేపాల్, భారతదేశంలో ఏ రాష్ట్రాలతో నేపాల్ దేశం సరిహద్దును పంచుకుంటుంది అని అడిగారు. సో ఏ దేశాలు మీన్స్ ఎన్ని దేశాలు అని అడిగారు. ఎన్ని దేశాలతో అంటే 5 దేశాలతో నేపాల్ మనకి భారతదేశంలో సరిహద్దును అయితే పంచుకుంటుంది. ఆ 5 రాష్ట్రాలు ఏమిటి అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ మరియు సిక్కిం. నెక్స్ట్ క్లాక్ ఈజ్ రిలేటెడ్ టు టైం అయితే థర్మామీటర్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడిగారు. మనకి టైంను క్లాక్ ద్వారా తెలుసుకుంటాం కదా, అలాగే జ్వరాన్ని మనకి దేని ద్వారా కొలుస్తాం, టెంపరేచర్ని మనకి థర్మామీటర్ ద్వారా కొలుస్తాం. ఆ టెంపరేచర్ కానీ జ్వరం రిలేటెడ్ ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో అదైతే ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఎలిమెంట్, క్రింది వాణిలో ఎలిమెంట్ కానిది ఏమిటి అని చెప్పి అప్రాక్సిమేట్గా ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఇచ్చారో. ఎగ్జాక్ట్గా ఈ ఆప్షన్స్ అవి ఉండొచ్చు కాకపోవచ్చు ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి. సో ఆన్సర్ వచ్చి మనకి సిలికాన్ ఉంటే కనుక సిలికాన్ అనేది నాట్ ఎలిమెంట్, సిలికాన్ అనేది అయితే ఆన్సర్ అవుతుంది. ఓకే సో ఇక్కడ మిస్టేక్ పడింది, సిలికాన్ ఆప్షన్ 2 సిలికాన్ అయితే ఆన్సర్ అయితే అవుతుంది. ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఎలిమెంట్ కానిది ఏమిటి అని అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ విచ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్డ్ వెహికల్ ఫ్రమ్ ఇండియా, ఓకే మానవరహిత మనకి మిషన్ ఏది ఇండియా తరపున ఆయన అయితే అడిగారో. మనకి ఏ మిషన్ అంటే మనకి గగన్యాన్ మిషన్. నెక్స్ట్ డెంటిస్ట్ యూజ్డ్ మిర్రర్, దంత వైద్యులు ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారో అని అడిగారు. దంత వైద్యులు ఉపయోగించే మిర్రర్ లేదా దర్పణం ఏమిటి అంటే కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణాన్ని అయితే యూజ్ చేస్తారో. వాట్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ మానిటర్, మనకి కంప్యూటర్ మానిటర్ యొక్క వేరొక పేరు ఏమిటి అని అయితే అడిగారు. సో ఆప్షన్లో అయితే వీడియో ఉందని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. వీడియో అంటే విజువల్ డిస్ప్లే యూనిట్.
ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా బుక్ ఆథర్, ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి విన్సెంట్ ఆర్థర్ స్మిత్ లేదా విఏ స్మిత్. టైటిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ చేంజ్ టు వైస్రాయ్ ఇన్ ద ఇయర్, ఏ సంవత్సరంలో మనకి గవర్నర్ జనరల్ అనే పేరును వైస్రాయ్గా మార్చారు అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి 1858 సంవత్సరం. ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి ఇది ఆన్సర్ అనేది. వాట్ ఈజ్ బ్లింక్ ఇన్ కంప్యూటర్, కంప్యూటర్లో మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది కదా, అది ఏంటని అడిగారు. మన కర్సర్ అనేది యూస్ చేసేటప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది కదా, సో దాన్ని కర్సర్ అని అయితే పిలుస్తాం. ప్రెసిడెంట్స్ రైట్ టు సీక్ ఇన్ఫర్మేషన్ అండర్ ద ఆర్టికల్ 72 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 78 రాజ్యాంగ ప్రకారం మనకి రాష్ట్రపతి ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి హక్కునైతే కలిగి ఉంటారో, సో రాష్ట్రపతికి ఈ ఆర్టికల్ 78 ద్వారా ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అడిగినప్పుడు అని అడిగితే కనుక ఆన్సర్ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ సూఫీ సెయింట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సిటీ ఆఫ్ అజ్మీర్, అజ్మీర్కి సంబంధించి అసోసియేటెడ్ అయిన సూఫీ సెయింట్ ఎవరు రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారో, ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇదో అయితే లేదో ఐడియా లేదో, సో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. ఓకే, సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇదే అయితే కనుక ఖ్వాజీ మొయినుద్దీన్ అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఆర్డీఎక్స్ రిలేటెడ్గా మనకి బాంబ్ ఆర్డీఎక్స్ రిలేటెడ్గా అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు, ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. నెక్స్ట్, మృదులాస్తి కలిగిన చేప, ఓకే మృదులాస్తి కలిగిన చేప రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి అడిగారు, ఇది కూడా ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే ఐడియా లేదు, సో రిలేటెడ్ బిట్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్, అలిపిరి బాంబ్ కేస్, ఓకే అలిపిరి బాంబ్ కేస్ రిలేటెడ్గా కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు, శ్రీ అరబిందో. ఓకే, సో ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఈరోజు అయితే ఒకటి వచ్చింది, ఎగ్జాక్ట్ అయితే ఐడియా లేదు. ఓకే, సో ఇది మనకి ఈరోజు సెకండ్ షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరికైనా ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ కావాలంటే యాప్ వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుండి చెక్ చేసుకోండి. Okay, thanks for watching.